రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దైవజనుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యము. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను ఎతుకువారికి నిత్య జీవమునిచ్చును. చాలు. హల్లెలూయా. దైవజనుడైన పౌలు సంఘ బిడ్డలతో ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడట. వారి పనులను బట్టి దేవుడు మంచి పనులైతే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. లోక నానుడిలో మంచి పని ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చినా మర్యాద చేయాలి, మళ్ళీ వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం మర్యాద చేయాలి. అది లోకములో ఉన్న పని. దేవుని యొక్క పని అది కాదు ప్రియులారా. ఆయన మహిమను ఘనతను అక్షయతను వెతకాలి. అప్పుడే నీవు నిత్య జీవాన్ని పొందుతావు. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క బల్ల సంస్కార కార్యక్రమం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన అన్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగితే అంత్య దినములయందు నేను మిమ్ములను లేపుతానన్నాడు. ఈరోజు చూడండి, చాలామంది బాప్తీసాన్ని పొంది లోక పోకడలో వెళ్ళిపోయారు. లోక మర్యాదలకు మమకారాలకు బంధించబడి ఉన్నారు. హల్లెలూయా. వాని క్రియలను బట్టి నేను వారికి ప్రతిఫలం ఇచ్చేదను. మనం ఏం చేయాలి? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, మన స్థానములో నిలిచాడు, మన పక్షమున ఆయన శిలువ మానుప్రైన వేలాడి శ్రమను భరించాడు, మన శాపాన్ని మోశాడు. మనం ఏం చేయాలి? ఈ లోకములో ఉన్న వాటిని వెతకొద్దు కానీ మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అక్షయతను వెతకాలి. మనం ఎక్కడైతే ఆయన నామములో కూడి ఉంటామో అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది. ఆ మహిమలో నీవు కూడా పాలు పంపులు పొందేటట్లుగా ఉండాలి. కొంతమంది ఇక్కడే ఉంటారు, హృదయాన్ని తెరవరు, మనసిప్పి ఆయనతో మాట్లాడరు. బాడి ఇక్కడ ఉంటుంది, మనసంతా ప్రపంచమంతా తిరిగి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాడు. నువ్వు క్షయమైపోయేదాన్ని వెతకొద్దు, అక్షయతను వెతకమంటున్నాడు. ఈ లోకములో క్షయమయ్యే దానిని వెతకటము ద్వారాగా నీకు దుఃఖమే, వేదనే, బాధే, అవమానమే. అక్షయతను వెతుకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం వెతకాలి? యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వాక్య భాగాన్ని చదువుదాం. ఎవరైనా తీస్తే చదవండి. 6:37. ఒక్క నిమిషం. స్తోత్రం. నేను చెప్తాను. స్తోత్రం, స్తోత్రం. చదవండి మీరైతే. సారీ,
37 మీరు చదివేది? 6:37 కాదు, సారీ, 27 చదవండి. 27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మా మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే క్షయమైన దానికోసము ఆరాట పడుతావో నువ్వు అనేకమైన పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అనేకమైన నష్టాలు నీకు కలిగి ఉంటవి. అనేకమైన ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటావు. దైవజనుడు ఇక్కడ చెప్పుతూ ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పుతూ ఉన్నాడు, క్షయమైన ఆహారము కోసము మీరు కష్టపడవద్దు, అక్షయమైన ఆహారము కోసము మీరు కష్టపడండి. అప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక ముద్ర వేయబడి ఉన్నది, నేనే ఆ యొక్క జీవాహారము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు పరలోక రాజ్యము చేరడు. ఈరోజు చూడండి, చాలామంది బిడ్డలు నిర్లక్ష్యముతో అపవాది యొక్క మనసు చేత పురికొల్పబడి ప్రభు యొక్క బల్లాలో పాలు పంపులు పొందక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. ఏదో పనుల్లో ఉన్నారు, ఏదో కార్యాలలో ఉన్నారు. వారు పడుతున్నదంతయు క్షయమైనది, ఈ వాక్యము అక్షయమైనది, ఈ జీవాహారము అక్షయమైనది, ఆయన రక్తము అక్షయమైనది. ప్రియులారా, నువ్వు పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నావో పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు. ఒకవేళ నువ్వు పాతాళానికి వెళ్ళాలనుకుంటే ప్రభు బల్లాను నిర్లక్ష్యం చేస్తావు. ప్రభు యొక్క భోజనాన్ని నువ్వు త్రోసివేసి లోకములో ఉన్న గడ్డి గసర మేస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యము సెలవిస్తూ ఉంది, క్షయమైన దానికోసము నువ్వు పోరాడాల్సిన అవసరము లేదు, కష్టపడాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరము లేదు, చింతపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు, కృంగిపోవాల్సిన అవసరము లేదు. క్షయమైన దానికోసము నీవు పోరాడుము. పోరాటములో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం ఇస్తుంది. నువ్వు ఎక్కిరింపబడితే ఎక్కిరింపబడుతావు, కానీ దేవుడు ఎన్నడూ ఎక్కిరింపబడడు. ఆయన సన్నిధికి వచ్చిన నీవు నేను నిండు మనస్సుతో ఆరాధించాలి. హృదయ లోతులలో నుండి ఆయనను వేడుకోవాలి. సర్కాసులో బొమ్మల్లం కాదు మనం ఇక్కడికి వచ్చి కూర్చోవటానికి. విరిగి నలిగిన మనస్సుతో, విరగని మేఘము కురియదు, దున్నని భూమి పండదు. అలాగనే విరిగి నలిగిన మనస్సుతో, అయ్యా నన్ను ముడతావా ప్రభువా, నన్ను ముట్టయ్యా, నా యందు కనికెరపడయ్యా, నా యందు జాలిపడయ్యా, నా యందు కృప చూపయ్యా అని విరిగి నలిగిన మనస్సుతో నీవు ప్రార్థన చేసి పెనుగులాడి ఆయనను వేడుకుంటే ఆయన ఆగే దేవుడు కాదండి, నిన్ను దాటే దేవుడు కాదండి. చూడండి, లోకములో క్షయమైపోయే పనుల కోసము ఎంతో కష్టపడతాము, కానీ అక్షయమైన దానికోసము కష్టపడలేం. నిన్ను బడనీయడు వాడు, అంతే. నువ్వు అక్కడి పోయి పని చేస్తే ప్రభు నిన్ను దీవిస్తాడని నిన్ను రాకుండానే వాడు నిన్ను భ్రమపరుస్తాడు. నేను మీకు ఖచ్చితంగా పని ఎందుకు చెప్తానో తెలుసా? సాతాన్ని ఓడించి మీరు ఇక్కడికి వచ్చి పని చేయాలని.
ఇక్కడ పాలు పంపులు పొందాలని. ఇక్కడ చేసే ప్రతి క్రియ సత్క్రియ, సచ్చిన క్రియ కాదు, జీవమున్న క్రియ, సత్క్రియ. నువ్వు నాకు చేసిన, మందిరానికి చేసిన, పరిచర్యలో చేసిన, సేవలో చేసిన, అది దేవునికి చేస్తున్నావు. హల్లెలూయా. మన మర్యాద ఏంది? ఓడను మన ఇంటికి వస్తే వానికి ఒక కళ్ళు సీస తెచ్చిపోయటం, క్వార్టర్ తెచ్చిపోయటం, బీరు తెచ్చిపోయటం. ఇదేం క్రైస్తత్వమో? దరిద్రపు అలవాటిది, దయ్యపు అలవాటిది. నీవు పరిశుద్ధుడవై ఉన్న దేవుని బిడ్డవు. నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి చెత్త చెదారు నీ ఇంట్లోకి కూడా రాకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవజనుడైన పౌలు గలతీలో ఉన్న బిడ్డలకు చెబుతూ ఉన్నాడు. 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక. దైవజనుడైన పౌలు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా శరీరేచ్ఛలను బట్టి ఇత్తువాడు శరీరమును పంటనే క్షయమనే పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంటను కోయును. ఇక్కడ చూడండి ప్రియులారా, మనము నిజముగా ఆత్మ సంబంధమైన పంటను సంబంధించిన విత్తనాన్ని విత్తితే నా భార్య మారుతుంది, నా భర్త మారుతుంది, నా పిల్లలు మారుతారు, నా అత్తమామ మారుతుంది, నా ఆడపడుచు మారుతుంది, నా తోడబుట్టిన వారు మారుతారు. ఆత్మ సంబంధమైన విత్తనాన్ని మనం విత్తినప్పుడు, ఆత్మ సంబంధమైన పంటను పండించటానికి, ఆ యొక్క వ్యవసాయము చేయటానికి మనము ప్రయాసపడినప్పుడు మన వారందరూ మారుతారు. శరీర సంబంధమైన విత్తనాన్ని విత్తితే శరీర సంబంధమైన పంటే పండుతుంది. అది క్షయమైనది, అది లోక సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది నిత్య జీవము గలదు. నిత్య జీవం అనే పంటను నీవు కోస్తావు. నీవే ఆత్మీయుడిగా లేకపోతే నీ పిల్లలు ఏడ పాపాన్ని విడిచిపెట్టేది? నీవే ఆత్మలో మండలేకపోతే, ఆత్మలో రగిలించబడకపోతే, ఆత్మ పంటను పండించకపోతే నీ పిల్లలను పట్టుకున్న పాపము ఎప్పుడు విడుస్తుంది? లోకములో ఉన్నాటి అన్నిటికీ సమయం ఇస్తావు, నీవు ఆత్మ సంబంధమైన దానికి సమయం ఇవ్వవు. నీకు ఆత్మ సంబంధమైన పంట ఎలా పండుతుంది? చూడండి, రైతు సామ్మసోరి విత్తనం విత్తి బంకొడ్లు కావాలంటే వస్తాయా? రావు. నీ ఆత్మీయ యాత్రలో శరీర సంబంధమైన ఏచ్ఛలతో శరీర సంబంధమైన విత్తనాన్ని ఎత్తుకుంటూ పోతూ ఉంటే ఎక్కడ నీ ఇంట్లో ఉన్నవారు మారేది? వారికి ఎలా మారు మనసు వచ్చేది? ఎలా దేవుని వైపు తిరిగేది? ఎలా వారు నిత్య జీవానికి వారసులయ్యేది? కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మనము చివరి అంత్య దినాలలో ఉన్నాం. ఇప్పుడు జరుగుతూ ఉంది పాకిస్తానుకు భారతదేశానికి బార్డర్లో యుద్ధము జరుగుతూ ఉంది. బాంబుల వర్షము కురుస్తూ ఉంది. మన ఈ వీర జవాన్లు, మిలిటరీ వారు చనిపోతూ ఉన్నారు. వారక్కడ ప్రాణత్యాగము చేయబట్టే మనం ఈ పల్లెటూర్లలో, ఈ మారుమూల గ్రామాలలో క్షేమముగా ఉండగలిగాం.
ఆ మిలిటరీ యొక్క జవాన్లు కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణత్యాగము చేయకపోతే దేశానికి రక్షణ లేదు, దేశానికి క్షేమము లేదు. త్రివిధ దళాలు అక్కడ పోరాడుతూ ఉన్నవి, శత్రువు మూకలతోటి, మతోన్మాదులతోటి. నీ ఇంట్లో నశించిపోతున్న నీ బిడ్డల కోసము, నీ భర్తల కోసము, నీ భార్యల కోసము ఆత్మలో నువ్వు మూలగాలే, ఆత్మలో పోరాటము చేయాలి, ఆత్మలో పెనుగులాడాలి దేవునితోటి. వారిని అడ్డగిస్తున్న అంధకారము తొలగించబడాల ప్రభువా. వారిని నీ సన్నిధికి రానివ్వకుండా వారిని కట్టివేసిన కట్లు విప్పబడాలి, వారి కాడిమాను మేకులు ఊడగొట్టాలి అని నువ్వు ప్రార్థిస్తే అప్పుడు నా దేవుడు నీ ఇంటి వారిని ఒక్కొక్కరిని లోకము నుండి వేరు చేస్తాడు, చీకటి నుండి వేరు చేస్తాడు, రాత్రి సంబంధులను వెలుగు సంబంధులుగా మారుస్తాడు. అక్షయమైన బిడ్డలుగా, అక్షయమైన పంటగా, ఆత్మ సంబంధమైన వారుగా వారు మార్చబడతారు ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. నీవే చక్కగా లేవు, నీవే సరిగా లేవు, నీవే ఆత్మలో విరచిమ్మట్లేవు, నీవే ప్రార్థనలో పోరాట్లేవు. ఏడాని పిల్లలు మారేది, ఏడాని కుటుంబము దీవించబడేది, ఏడాని కుటుంబం ఆశీర్వదించబడేది. రేపో మాపో ఈమెను సమాధి పెట్టెలో పెడతారు, ఈమెకు ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయటమే రాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రైస్తవుడికి ప్రార్థన రావాలి. నీకు గొప్ప ప్రార్థన రాకపోయినా, అయ్యా నా పిల్లల్ని దీవించు, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా పిల్లల్ని నీ పిల్లలుగా చేసుకో, నా పిల్లల్ని పట్టుకో అని కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు, మూలుగు. రోగం వచ్చినప్పుడు మూలుగుతావే, నీ ఆత్మ అలాగ మూలుగాలే. అప్పుడు ప్రభు నీ కుటుంబ సభ్యులను దర్శిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న వారికి రక్షణనిస్తాడు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నడూ ఎక్కిరింపబడడు, నీవు నేను మాత్రమే ఎక్కిరింపబడతాం. ఇకనైనా మనం మారుదాం, మంట కలిగి బ్రతుకుదాం, ఆత్మలో రోషము కలిగి బ్రతుకుదాం, ఒక నిజ క్రైస్తవుడిగా పౌరుషము కలిగి జీవించుదాం పాపము విషయములో. హల్లెలూయా. నాకు పాస్టర్ గారు ఒక ముచ్చట చెప్పాడు. వాళ్ళ మందిరానికి ఒక కుటుంబం వస్తుందట. ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులు మంత్రాలు చేసే ఆ ఇంటి సభ్యులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ ఇంటి యజమానుడికి తెలుసు వీడు మా ఇంటోళ్ళతోటి పాడు పనులు చేస్తున్నాడని. వాడు మాంత్రికుడు, పుల్లబెట్టి కూర్చుండు, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. నీలో గనుక ప్రార్థన ఆత్మ ఉంటే, ప్రార్థన బలం ఉంటే, ప్రార్థన శక్తి ఉంటే, ప్రార్థించే వీరుడవైతే నీ ప్రార్థన ఎదుట పాతాళ శక్తులు నిలవలేవు, ఈ లోకపు యుగ దేవతలు నిలవలేవు, చాతబడి శక్తులు నిలవలేవు. ప్రార్థిస్తే అవి పారిపోతాయి ప్రియులారా. మనం క్రైస్తవులమే, కానీ అన్నీ పాడు పనులే. రాకడ చాలా సమీపముగా ఉంది. కొన్ని సంవత్సరముల క్రితము ప్రభు మాట్లాడాడు నాతో. అప్పుడు నేను ఆయన మాటను నిర్లక్ష్య పెట్టాను. అప్పటి నుంచి ప్రార్థన చేస్తే ఇంకేం జరుగునో, ఎంత మార్పు వచ్చునో ఇప్పుడు భయం వేస్తూ ఉంది. అయ్యా, నీ మాటను నేను పెడచెవిన పెట్టాను, నువ్వు చెప్పిన మాటను ఎత్తిపట్టి నేను ప్రార్థించలేకపోయాను. నా రాకడకు సూచనలు జరుగుతవి కొన్ని సంవత్సరముల తర్వాతని ప్రభు చెప్పాడు. అవే ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉన్నవి. యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, తుఫానులు, రాజ్యం మీదికి రాజ్యము. ఇక మనకు నెక్స్ట్ వచ్చేది కరువే. 10 రూపాయలు ఉన్న సబ్బు 100 రూపాయలు అయింది. జాగ్రత్త. ఓ క్రైస్తవుడా, మేలుకొని ప్రార్థన చెయ్యి. ఆ ప్రభావము నీ మీద పడకుండా, ఆ భారము నువ్వు భరించకుండా
దేవుడు ఎక్కిరింపబడడు, మనం ఎక్కిరింపబడతాం. దేవుడు మోసపోడు, మనం మోసపోతాం. యథార్థముగా ఆయన సన్నిధిలో బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. క్షయమైన దానికోసం ఎందుకు ఆరాటం? క్షయమైన దానికోసం ఎందుకు? రేపు చచ్చే ముసలోడు కూడా కష్టపడుతూనే ఉంటాడు. అక్షయమైన దానికోసం ఆరాటము లేదు, అక్షయమైన దానికోసము చింత లేదు, దిగులు లేదు, భారము బాధ్యత లేదు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, నీవు నేను ఏం చేయాలి? భోజనము చేసిన, పానము చేసిన దేవుని మహిమ కోసం చేయాలి. అక్కడేమన్నాడు పౌలు గారు? మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుడి, అప్పుడు మీకు నిత్య జీవము అనుగ్రహించబడును. మొదటి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వాక్య భాగము. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కోసము చేయుడి. కొంతమంది చేస్తే మనుషుల కోసం చేస్తారు, కొంతమంది చేస్తే గొప్పల కోసం చేస్తారు, కొంతమంది చేస్తే పేరు కోసం చేస్తారు. మన క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? కొంతమంది సేవకుడు చూడాలని చేస్తారు, కొంతమంది సేవకుడు చూడాలని చప్పట్లు కొడతారు, సేవకుడు వినాలని ప్రార్థన చేస్తారు, సేవకుడు చూడాలని పనిచేస్తున్నట్టుగా నటిస్తారు. అది రాంగ్. ఆయన చూడాలని చెయ్యి, ఆయన చూడాలని పని చెయ్యి. ఆయన చూడాలని నువ్వే కార్యము తలపెట్టినా నా దేవుడు చూస్తున్నాడని ఆ కార్యములో దేవునికి ఎక్కడ ఏ నొప్పి బాధ కలగకుండా, ఆయనకు కోపము ఆగ్రహము రాకుండా, శక్తి లోపము లేకుండా ఆ కార్యాన్ని నువ్వు చెయ్యి. అప్పుడు నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చప్పట్లు కొడితే దేవునికి మహిమ రావాలని కొట్టు, పాట పాడితే దేవునికి ఘనత రావాలని కొట్టు, ప్రార్థన చేస్తే దేవుడు వినాలని చెయ్యి. ఏదో నీ వినాలని, మీరినాలని, అమ్మగారినాలని చేయొద్దు. అది వేషధారణ. హల్లెలూయా. మనము భోజనము చేసిన, అన్నం తిన్నా, నీళ్లు తాగిన దేవునికి మహిమ రావాలి. కొన్ని మందిరాలలో భోజనాలు పెడితే నేనంటే అమ్మగారికి ప్రేమ లేదు, నేనంటే అయ్యగారికి ఇష్టం లేదు, నేనంటే ఆ అక్కకు అస్సలు నచ్చదు. చూడు, ఆ అక్కకు 2 గంటలు వేసింది, నాకు గంట వేసి. ఆ అక్క కుర్చీ వేసింది, నాకు కుర్చీ చేయలేదు. ఆ అన్నకు అయ్యగారు ప్రైజ్ లాడ్ చెప్పిండు, నేను ప్రైజ్ లాడ్ చెప్తే నన్ను పట్టించుకోలేదు. అయ్యగారు 10 రకాలుగా ఆలోచిస్తాడు, 10 రకాల ఆలోచనలు ఉంటాయి, 10 రకాల పనుల మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎదురుగున్నా కానీ అప్పుడు అయ్యగారు బొమ్మే, సజీవంగా లేడు అక్కడ. అంత మాత్రాన అయ్యగారు నిన్ను మర్చిపోతాడా? అందరూ అయ్యగారికి 2 కనుల లాంటి వారు, 2 చేతుల లాంటి వారు. ఒకసారి అందరు పేర్లు ఎత్తిపట్టి అమ్మగారు ప్రార్థన చేసింది. ఒక ఆయన పేరు మర్చిపోయింది, కానీ తర్వాత వాళ్ళు నేను కలిసి ప్రార్థన చేసినాం. అమ్మగారు ప్రార్థన చేసింది, నా కోసం ప్రార్థన చేయలేదని అలిగి వెళ్ళిపోయిండు, అటే పోయిండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అన్నం తిన్నా దేవునికి మహిమ రావాలి ప్రియులారా. కొంతమంది రోజుకు 5-6 సార్లు తింటారు, దేవుడు పెట్టిందే 3 సార్లు తినమని. ఎన్నిసార్లు తినాలే? ఉదయం టిఫిని, మధ్యాహ్నం, మళ్ళీ నైటు 3 సార్లేగా. మరి 5 సార్లు 6 సార్లు తినే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. మనం భోజనము చేసినా,
పానము చేసిన దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, నీవు కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడినా, పండుకున్నా, ప్రయాణము చేసినా, ఏ స్థలములో ఉన్నా దేవుడు చూస్తున్నాడనే దైవ భయము నీకున్నట్లయితే నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దైవ భయమును విడిచిపెట్టి నీ ఇష్టానుసారముగా జీవించినట్లయితే ఎక్కిరింతల పాలవుతావు, మోసపోతావు, నిన్ను నీవే మోసము చేసుకుంటావు, నిన్ను నీవే ఎక్కిరింతల పాలు చేసుకుంటావు. అదంతా క్షయమైన స్వభావము, క్షయమైన గుణము, క్షయమైన అలవాటు, క్షయమైన క్రియలయ్యి. కానీ నువ్వు ఈ మందిరము దగ్గర ఏ పని చేసినా అది క్షయమైనది కాదు. సత్క్రియల నాట మనం ఏం చేయాలి? ఓపికగా చేయాలి. ఈ నెల దేవుని పని చేసి వచ్చే నెల చేతులు ముడుచుకోకూడదు. మనం ఎప్పుడు బ్రతికి సమాధికి చేరేంత వరకు దేవుని పనులు చేస్తూనే ఉండాలి. దేవుని పనుల విషయంలో వెనకడుగు వేయకూడదు. హల్లెలూయా. నువ్వు ఒకరోజు పని బంద్ చేసినా నష్టమేమీ ఉండదు. ఎందుకంటే లోకం కోసం నువ్వు పని బంద్ చేయలే, లేదా నీ కుటుంబం కోసం పని బంద్ చేయలే, సజీవుడైన దేవుని కోసం పని బంద్ చేశావు గనుక అది దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని పని చేస్తున్నావు గనుక. హల్లెలూయా. అంటే కక్షతో, క్రోధముతో, పగతో చేసే పనుల్లో కాదు మనం ఉండాల్సింది. యథార్థమైన సేవలో, యథార్థమైన పరిచర్యలో, యథార్థమైన సంఘములో ఉండి మనం చేసినప్పుడు అప్పుడు మనము దీవించబడతాం, అప్పుడు మనం ఆశీర్వదిస్తబడతాం, అప్పుడు మనం వర్ధిల్లుతాం. 4 రాళ్ళు వెనకేసుకునే పరిచర్య కోసము కాదు, మనము ఏ పని చేసినా దేవుని నిమిత్తమే చేయాలి. వారి ఫలాలను బట్టి మనం చక్కగా గుర్తుపట్టవచ్చు. చెట్టును బట్టి చెప్తారు మీరు. ఏమని? మామిడికాయ చెట్టు ఉందనుకో, మీ ఇంట్లో మొదటి కాత కాసినప్పుడు మీరు తింటారు. తిన్నప్పుడు రెండో కాత కాసినప్పుడు ఎవరైనా వచ్చిరనుకో, అప్పుడు మీరేం చెప్తారంటే పుల్లదైతే పుల్లది, తీయదైతే తీయదని చెప్తారు. అలాగనే నిజమైన సేవ ఏదో, నిజమైన పరిచర్య ఏదో, నిజమైన సంఘము ఏదో నువ్వు ఎలా గుర్తుపడతావంటే అక్కడ పొగడ్తలు ఉండవు, అక్కడ ఆడంబరాలు ఉండవు, అక్కడ అట్టాసాలు ఉండవు, అక్కడ సేవకుని పేరు వినబడదు, యేసయ్య పేరే వినబడుతుంది. యేసయ్య పని మాత్రమే జరుగుతుంది, యేసయ్య కార్యాలు మాత్రమే చేయమని చెప్తారు. హల్లెలూయా. కనుక మోసపోకుడి, దేవుడు మోసపోడు. మీరే ఎక్కిరింతల పాలవుతారు. వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును. మనకు దేవుడి యొద్ద నుండి ప్రతిఫలము రావాలి అంటే ఓపికతో సత్క్రియలు చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను ఎతికినప్పుడు నిత్య జీవం అనే పంటను మనము కోస్తాము. హల్లెలూయా. ప్రభు యొక్క బల్లా సంస్కార కార్యక్రమం అంటే మనము పెళ్ళిళ్ళల్లో ఉంటాం, పేరంటాలల్లో ఉంటాం, రకరకాల ప్రోగ్రాలలో ఉంటాం. వారందరూ క్షయమైన పోరాటము, క్షయమైన ఆరాటము, క్షయమైన జీవితము వాళ్ళది ప్రియులారా. అందుకనే క్షయమైన ఆహారము కోసం కష్టపడక కానీ అక్షయమైన జీవ ఆహారము కోసము కష్టపడుడి. ఇందు నిమిత్తము తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముద్ర వేసి ఉన్నాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు. హల్లెలూయా. చూడండి, అదే 6వ అధ్యాయములో, యోహాను సువార్త 6వ అధ్యాయములో 50వ వచనం చదవండి. స్తోత్రం.
దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. చాలు. హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దీని గురించి ఆయన స్పష్టముగా మాట్లాడాడు. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితే వాడు ఎన్నడిక చనిపోడు, ఈ లోకములో నిత్య జీవానికి వారసుడవుతాడు. హల్లెలూయా. అంత్య దినముల యందు నేను ప్రపంచ పునరుద్ధాన దినమందు వారిని లేపుతాను. హల్లెలూయా. నువ్వు దేవుడిచ్చే జీవాహారాన్ని తినక, ఆయన రక్తాన్ని త్రాగక, లోకములో ఉన్న చెత్త చెదారము పాడంతా నీ నోట్లో పెట్టుకొని ప్రభువా నన్ను లేపంటే లేపడు. సాతాను వస్తుంది, నువ్వు నా బిడ్డవు నానా అని ముద్దు పెట్టి లాక్కపోయి నరకంలా వేస్తుంది. హల్లెలూయా. కనుక మన నోట్లో అంబరు ఉండకూడదు, కైని ఉండకూడదు, గుట్కా ఉండకూడదు, కళ్ళు ఉండకూడదు, సారా ఉండకూడదు, కోటరు బీరు ఉండకూడదు, ధూమపానము మద్యపానము మన నోటిలోనికి రాకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపవిత్రమైనది తిని పవిత్రమైనది పరిశుద్ధమైనది తిని త్రాగితే పౌలు అంటాడు, చాలామంది బలహీనులై ఉన్నారు, చాలామంది రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. అందుకే దేవుడి దగ్గర నువ్వు ఇంత అడుగుతున్నావు కానీ ఇంత కూడా పొందుకోలేకపోతూ ఉన్నావు. ఆశీర్వాదమే కావచ్చు, నెమ్మది సమాధానమే కావచ్చు, నిత్య జీవమనే నీ బిడ్డల ఆత్మరక్షణే కావచ్చు, పొందలేకపోతూ ఉన్నావు. ఎందుకు? నీ నోరు అపవిత్రమైనది, నీ నోరు మాలిన్యమైనది, నీ నోరు అంతా శాపముతో, పాపముతో, బూతులతో, కోపముతో నిండి ఉన్నది గనుక కోపపడొద్దు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కోపపడుతుందంటే దేవుని నీతినికి అడ్డుబండగా ఉన్నామని అర్థం, దేవుని ఆశీర్వాదానికి విరోధంగా ఉన్నామని అర్థం. దేవుని కార్యాలకు మన కోపమే కారణం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, 9:6. ప్రకటన. ఆ దినములలో మనుషులు మరణము ఎతుకుదురు గాని అది వారికి దొరకదు. అమ్మా, చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. చాలు. ఇక్కడ గమ్మత్తేందో తెలుసా? ఇప్పుడు ప్రతి మనుష్యుడు చనిపోతానేమో అని దేవునికి దండం పెడుతూ ఉన్నాడు. ఏడ మరణం వస్తుందో అని అడు గడగడ వణుకుతో, అయ్యా నీ కాపుదలనియ్యి, నీ దూతల కాపుదలనియ్యి అంటుండు కానీ పరిశుద్ధముగా బ్రతకట్లేడు, పవిత్రముగా జీవించట్లేదు, నిర్దోషిగా ఉండట్లేడు, యథార్థవంతుడిగా ఉండట్లేడు. ఒకవేళ ఆ స్థితిలో గనుక నీవుంటే శ్రమల దినములో గుర్రము యొక్క తోక ఏమైంది తెలుసా? పామైతుంది, అది కాటేస్తుంది, మిడతలు వస్తాయి, మిడతలకున్న కొండ్లు కాళ్ళు ఏమైతాయో తెలుసా? తేళ్ళైతాయి. అది కుడితే 6
నెలలు శ్రమ, ఒక్కటి గరిసిన అవి కరవటం ద్వారాగా మనుష్యుడు మరణాన్ని దగ్గరికి వెళ్ళిపోయి, నన్ను చంపు, చావా, నన్ను మింగు, ఓ మరణమా ఈ బాధ నేను తట్టుకోలేను, నన్ను తీసుకపో అని అంటుంటే మరణము, ఆ చావు ఆ మనిషి యొద్ద నుండి పారిపోతుందట. ఇప్పుడేమో అదొచ్చి ఆవరించి మింగేస్తుంది. ఆ దినములలో మనుషులను చూసి మరణమే పారిపోతాట ప్రియులారా. అందుకనే ఆ స్థితి రాకుండా మనము పరిశుద్ధముగా, పవిత్రముగా, నిత్య జీవముకై బ్రతకాలి. నోరును కాచుకోవాలి, హృదయాన్ని కాచుకోవాలి, మనసును కాచుకోవాలి, పవిత్రముగా, పరిశుద్ధముగా బ్రతకాలి. అప్పుడు నీకు ఆ 7 ఏళ్ల శ్రమ తప్పించబడుతుంది. అప్పుడు నిన్ను గుర్రం తోకకున్న పాము గర్వదు, మిడతలు తేలులాగా మారి నిన్ను కుట్టవు. నువ్వు ఉండవు కదా ఇక్కడ, ఆయన ఎత్తుకెళ్తాడు నిన్ను మేఘారుడయ్యొచ్చి. హల్లెలూయా. నీవు విడవబడతావో ఎత్తబడతావో డిసిజన్ నీది, నిర్ణయము నీది, సమర్పణ నీది. కోపపడకుండా, బూతులు మాట్లాడకుండా, చెత్త చెదారాన్ని మింగకుండా దేవుని మహిమ కోసం బ్రతుకుతావా? నీ ఇష్టము సహోదరి, నీ ఇష్టము సహోదరుడా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్య భాగము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో అనగా శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. గనుక దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. దిద్దబడటానికి, సరిచేయబడటానికి, పాపమును విడిచిపెట్టటానికి, అపవిత్రతను వదిలిపెట్టటానికి, శ్రేష్టమైన జీవితమును యేసులాగా బ్రతకటానికి ఆయన వాక్యము హెచ్చరిస్తూ ఉంది నిన్ను. దేహముతో, ప్రాణముతో ఉండగా శరీరముతో నువ్వు చేసిన ప్రతి క్రియను బట్టి ప్రతిఫలము పొందక తప్పదు. మంచి చేసిన వాడు మంచే పొందుతాడు, చెడు చేసిన వాడు చెడే పొందుతాడు. వీరందరూ, కొంతమంది మరణ పునరుద్ధానానికి లేపబడతారు, కొంతమంది నిత్య జీవ పునరుద్ధానానికి లేపబడతారు ప్రియులారా. గనుక నీ జీవితంలో, నా జీవితంలో భయము కలిగి భక్తిని చేద్దాం. ఎప్పుడు తిండి అని కడుపు కోసమే పని చేయొద్దు. నీ ఆత్మ కోసము కూడా పని చేయాలి. నీ తిండి కోసము, నీ శరీరము కోసము, నీ భవిష్యత్తు కోసము, ఈ 70-80 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నావో, యుగ యుగాలు, తరతరాలు నిత్య జీవమును పొంది నిరంతరము చావు మరణము లేని, ఆకలి దప్పికలు లేని ఆ మహిమ కలిగిన రాజ్యము కోసము కూడా రెండింతలుగా నువ్వు కష్టపడాలి ప్రియులారా. ప్రయాసపడాలి, పోరాటపడాలి, పోరాటాన్ని కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక దేవుడు ఎక్కిరింపబడడు, దేవుడు మోసపోడు. మన క్రియలే మనకు ప్రతిఫలాన్ని తెచ్చి పెడతవి. హల్లెలూయా. కనుక ఒకవేళ నువ్వు విడవబడితే, మరణమా నన్ను మింగే అంటే రాదు, చావా నన్ను చంపే అంటే రాదు. అది నిన్ను చూసి పారిపోతుంది ఆమెడ దూరం. నువ్వు వెతికినా దొరకదు. ఇప్పుడు మరణమే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఒక దినము రాబోతూ ఉంది. గనుక మనము పరిశుద్ధముగా బ్రతుకుదాం, ప్రభురాజ్యాన్ని కడదాం, పవిత్రముగా జీవించుదాం, పరిశుద్ధులతో యాత్రను కొనసాగించుదాం.
దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.